అర్జున, ఈ దేహ దృష్టిని వదులుకున్నప్పుడే ఆత్మదృష్టి నీకు ప్రాప్తిస్తుంది, ఆత్మస్వరూపడవై భాషిస్తారు. అందుకోసమే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహయతి. ఈ ధీరులైనటువంటి ఎవరు కూడా శోకించరు. ఈ దేహ దృష్టి ఎప్పుడు కలిగి ఉండరు. ధీరులైనటువంటి వారు ఆత్మదృష్టి కలిగి ఉంటారు. అందుకోసమే ఈ దేహ దృష్టి ఉన్నంతకాలము కూడా దుఃఖాలు తప్పయి తండోపతండాలుగా వస్తూనే ఉంటాయి. సుఖ దుఃఖములు అనేది తరంగాలు వస్తూనే ఉంటాయి సుమ. అవి శరీరం ఉన్నంతకాలము ఈ సుఖ దుఃఖములనే తరంగాలు తప్పై సముద్ర తీరానికి వెళ్ళి నీరు త్రాగాలనుకున్నారు. ఎంత తాగినా సరే ఉప్పుగానే ఉంటుంది, దప్పిక తీరదు సుమ. ఈ ఆత్మదృష్టి లేక దేహ దృష్టి ఉన్నంత కాలము కూడా ఈ ఎప్పుడు కూడా పూర్ణత్వాన్ని పొందలేరు. ఇంకా దాహం అనేది కలుగుతూనే ఉంటుంది సుమ. అందుకోసమే ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి తరంగాల తర్వాత ఇంకా తరంగాలు వచ్చినట్టుగా ఈ శరీరం ఉన్నంతకాలము సుఖమని ఒక తరంగము, దుఃఖమని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి. మాత్రా స్వర్శాస్తు కాంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయునో నిత్యాస్వాం తితిక్షస్వ భారత. ఓ అర్జున, ఈ తితిక్ష కలిగి ఓర్పు కలిగి ఉండుము. శరీరం ఉన్నంతకాలము సుఖమని ఒక తరంగము, దుఃఖమని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? జ్ఞాని గూఢంగా ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందినప్పుడు కూడా వశిష్ఠ యోగీంద్రుల వారికి మించిన గురువు లేరు. బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వశిష్ఠ యోగీంద్రుల వారు నారాయణుని అంశ అయినటువంటి శ్రీరామచంద్రునికే గురువు అయినటువంటి పరమపురుషుడు, మహాత్ముడైనటువంటి వశిష్ఠ యోగీంద్రుల వారు శరీర సంబంధమైనటువంటి భార్య, పిల్లలు, బంధుజనాదులు ఉన్నప్పుడు ఆ వశిష్ఠ యోగీంద్రుల వారికి ఒక కుమారులు మరణించినప్పుడు విశ్వామిత్రు యొక్క ప్రేరణ వల్ల కల్మషాపాదుడు ఆ 100 మంది కుమారులు వశిష్ఠ యోగీంద్రుల వారి యొక్క కుమారులను మరణింప చేసినప్పుడు, సంహరించినప్పుడు శరీర దృష్టికి సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయి. కావున ఆ ఒక్క శరీరానికి బాధ కలిగినప్పుడు శరీరం ఏడుస్తుందే కానీ అప్పుడు వశిష్ఠ యోగీంద్రుల వారు సముద్రంలో దూకాలనుకుంటాడు, సముద్రుడు కాపాడుతాడు. నదిలో దూకుతాడు, నదీ మాత కాపాడుతుంది. పర్వతములపై నుంచి దూకుతాడు, పార్వతీ పరమేశ్వరులు కాపాడుతారు. అగ్నిలో దూకుతాడు, అగ్నిదేవుడు కాపాడుతాడు. చల్లటి కిరణాలు ప్రసాదిస్తుంటాడు. మరణమే లేదు. బ్రహ్మమానసపుత్రుడు కావున భగవంతుడు కాపాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఆత్మస్వరూపుడై భాషించి ఆత్మస్వరూపుడై భాషిస్తూ ఆత్మజ్ఞానమును రామచంద్రునికి యోగ వాసిష్టంలో 32,000 శ్లోకాలతో ఉపదేశం చేసినటువంటి పరమపురుషుడైన మహర్షి ఎందుకు శోకించినాడంటే శరీర సంబంధం ఉన్నంత కాలము శరీర ధర్మం ఏడుస్తుందే కానీ ఆత్మ దుఃఖించడం లేదు, శోకించడం లేదు. అందుకోసమే మీరు గురాస్థాశ్రమంలో ఉన్నారు. ఏదో మీకు కొంచెం శరీర సంబంధమైనటువంటి ఇంకొకరికి ఆపద కలిగినప్పుడు బాధ కలుగుతుంది, శరీరమే కానీ ఆత్మ కాదు సుమా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపు నశోచయతి మారుత అచ్చేద్యోయమదాహ్యోయమక్లేద్యో శోచయేవచ నిత్య సర్వకితస్థాను అచలోయం సనాతన. సనాతనమైనటువంటి ఆత్మస్వరూపము అగ్ని చేత దహింపబడి నీరు చేత తడవబడదు, వాయు చేత శుష్కింపబడదు సుమా. ఆత్మ సనాతనమైనటువంటి మరణము లేనటువంటిది. ఆత్మకు చావే లేదు, అసలు పుట్టుకుంటే కదా చావటానికి. అందుకోసమే సర్వత్రా నిమిడికూతమైన ఆ పరబ్రహ్మమే తానై ఉన్నని తెలుసుకున్న తర్వాత కూడా ఒక శరీరాన్ని ధరించి ఉన్నారు. కావున శరీర సంబంధమైనటువంటివి బాధలు వచ్చినప్పుడు శరీరము శోకిస్తుంది. జ్ఞాని కూడా దుఃఖపడుతున్నాడు. ఈయన జ్ఞాని కదా అని పక్కవారు మిమ్మల్ని అనవచ్చును, మీకే బాధ కలుగుతుంది. అయినా ఆత్మదృష్టిలో ఆనంద స్థితిలో ఉంటారు. శరీర దృష్టిలో శరీర సంబంధమైంది కానీ శరీరం శోకించినంత మాత్రమున అప్పుడు జ్ఞాని శోకిస్తున్నాడని కాదు సుమా. ఎలా అంటే సముద్రము లాంటి వారు జ్ఞాని.
ఆ సముద్రం పైన తరంగాలు వస్తూ ఉన్నాయి. ఒక తరంగం వచ్చే సుఖమని ఒక తరంగం వస్తుంది, ఆహా నవ్వుతూ ఉంటుంది శరీరము. ఇంకో ఆ తరంగం పోయి వెనకకు పోయి లయిస్తుంది, లయమైపోతుంది సముద్రంలో. మళ్ళీ ఇంకొక దుఃఖం అనే తరంగం వస్తూనే ఉంటుంది. అందరు అబ్బా సముద్రం ఏం కదులుతుంది అని ఆ భావ్య ప్రపంచమైనటువంటి మానవాళికి అందరూ కూడా సముద్రం చూడు ఏం కదులుతుంది అనుకుంటారు. సముద్రము కదలటం లేదు, ఈ వాయు వేగము ద్వారా పైన తరంగాదులు వస్తున్నాయి. అట్నే జ్ఞాని సముద్రంలాగా నిశ్చల స్థితిలోనే ఉంటాడు. ఈ శరీరం ఒకటి ఉంది కావున ఈ ప్రకృతి ఈ మాయాకల్పితమైన ప్రపంచం ద్వారా శరీరాన్ని అది ఊపుతూ ఉంటుంది కావున వాయువు వల్ల తరంగాదులట సృష్టింపబడి కదిలినట్టుగా ఈ శరీరము ద్వారా సుఖదుఖాలు వచ్చినప్పుడు శరీరము బాధపడుతుంది కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కావు. నువ్వు జ్ఞానివి కదా ఇట్లా బాధపడుతున్నట్టు సముద్రం కదలటం లేదు, తరంగాదులు అంతే. అట్నే జ్ఞాని కూడా ఆ స్థితి వెళ్ళిన తర్వాత కూడా భావ్య ప్రపంచంలో శరీరం ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనుభవించినట్టుగా తోస్తుంది కానీ తన అతీతుడుగా ఉంటాడు జ్ఞాని. అందుకోసమే అర్జున ఈ సుఖ దుఃఖమనే తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు అది లెక్క చేయకుము సుమ. ఎప్పుడు ఆత్మస్థితిలో ఎంత మాయా కల్పితమైనటువంటి ఇది అనుకోని ఆత్మనిష్టలో కలిగి సూర్యభగవానునికి మేఘాలు అడ్డం వచ్చినప్పటికైనా ఆ మేఘాలు ఎట్లా వాయు వేగము ద్వారా తొలగిపోయినట్టుగా అట్నే పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి. సుఖదుఖములనేది కప్పిపుచ్చబడుతాయి సుమ. అందుకోసమే ఆ సుఖదుఖముల తరంగాలు వస్తాయి, అందుకోసం అడ్డు వస్తుంటాయి, ఆత్మస్వరూపాన్ని కప్పిపుచ్చుతూ ఉంటాయి. పాపరాశులనే మేఘాలు వచ్చినప్పుడు ఒక్క జంఝామారుకు వీచినప్పుడు సూర్యభగవానునికి అడ్డుగా ఉన్నటువంటి మేఘాలు తొలగిపోయినట్టుగా జపతో నాస్తి పాతకం. ఆ పరమాత్మ ధ్యానము చేయుచుండగా జపం అనే ఒక వాయువు వీచినప్పుడు పాపం అనే మేఘాలు తొలగిపోయినప్పుడు ఆత్మస్వరుడునికి గోచరిస్తాడు. ఆత్మసాక్షాత్కారమునికి కలుగుతుంది అనగా ఆత్మనే నేను, పరమాత్మనే నేను అనే స్థితికి వెళుతున్నాడు ఈ జీవుడు. అందుకోసమే అర్జున నువ్వు ఎప్పుడు కూడా శోకించకుము సుమ. ఈ శరీరము నీది కాదు, అది మార్పులు చెందుతూ లయిస్తుంది సుమ. ఈ సుఖ దుఃఖాలు కూడా కల్పితమైనట్టు వస్తుంటాయి, పోతుంటాయి. అవి సముద్రం పైన తరంగాల లాంటివి. సూర్యునికి మేఘాలు వచ్చి మళ్ళీ తొలగిపోయినట్టుగా అవి వస్తుంటాయి. సుఖం వచ్చింది ఏం నవ్వుతాము, ఆనంద స్థితిలో ఉంటాము. అది ఎప్పుడు ఉంటుందా, అది ఎప్పుడు ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. దుఃఖం అనే ఒక తరంగం, దుఃఖం వస్తుంది, అప్పుడు ఏడుస్తూ ఉంటాము. అది ఎప్పుడు ఏడుస్తూ ఉంటామా, ఉండం మనం. అందుకోసమే ఈ సుఖదుఖ తరంగాలు వస్తుంటాయి, పోతుంటాయి. దేవతలు కొంచెము కర్మ విశేషం పుణ్యమున్నందువల్ల వాళ్ళు సుఖపడుతుంటారు. కొంచెము కర్మశేషము పుణ్యశేషము మిశ్రితమైనటువంటి కావున ఈ మానవ జన్మ వచ్చినందువల్ల కొంచెం సుఖదుఖములు అనే తరంగాలు వెంటాడుతుంటాయి. కావున అవి లెక్క చేయకుండా ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ సుఖదుఖములు కల్పితములు సుఖం వచ్చినా లెక్కని చేయనటువంటి ధీశక్తిని, జ్ఞానశక్తిని, దుఃఖం వచ్చినప్పుడు కూడా తట్టుకునే ధీశక్తిని, జ్ఞానశక్తిని, సుఖదుఖాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఆత్మస్థితిలో ఉండే శక్తిని పరమాత్మ చింతన వల్ల పరమాత్ముడు నీకు ఆ పరమాత్మ చింతన చేయగా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు, అట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పరమాత్మ చింతన వల్లనే ఇది ప్రాప్తిస్తూ ఉన్నది. అందుకోసం ఇది పరమాత్మ చింతన వల్లనే ప్రాప్తిస్తుంది. కావున ఈ జ్ఞానికి సుఖ దుఃఖాలు వస్తుంటాయి, అజ్ఞానికి వస్తుంటాయి. అజ్ఞాని దేహ దృష్టిలో ఏడుస్తూ ఉంటాడు, దేహము నేను, నావారు, నాది అని. ఆత్మ దృష్టిలో జ్ఞాని అంతా తన స్వరూపమే అనే భావనలో ఈ వస్తూ పోతుంటాయి అనే భావన చేత నిశ్చల స్థితిలో ఉండిపోతాడు జ్ఞాని ఆనంద స్థితిలో ఉంటాడు, అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు. అందుకోసమే జ్ఞాని ఎప్పుడు ఆనంద స్థితి నవ్వుతూ ఉంటాడు, అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు. అందుకోసమే నువ్వు ఏడవబోకు, శరీరం నీది కాదు, సుఖదుఖములు వస్తూ పోతుంటాయి, నువ్వు ఆత్మస్వరూపుడవై ఉన్నావు అర్జున అని సాంఖ్యయోగంలో ఈ ఉపదేశం చేస్తాడు. అందుకోసమే ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు
పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడచునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో, ఊరినో అడవినో ఒదిక మధ్యముననో ఎప్పుడో విడుచునో ఏ క్షణంబో, మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మెమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. బాల్యావస్థల యవనావస్థ ఈ జరావస్థలు ముసలితనాలు వస్తూ పోతుంటాయి. ఇది యవనావస్థలో పోతుందో వార్ధక్యావస్థలో పోతుందో బాల్యావస్థలో శరీరము పోక తప్పదు. కావున ధీరులై ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ ఆ భగవంతుల్లో ఐక్యం కండి అని నరసింహ శతకంలో శేషప్ప కవీంద్రుల వారు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. పచ్చి చర్మము తిత్తి పసలేని దేహంబు లోపలనంతట రోయరోత, నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసంబు కండలు మైల తిత్తి, బలువైన ఎండవానల కోర్వదెంతైన తాళలేదా కలికి దాహమునకు, సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలవద స్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండి ప్రాణముల్ పోయి సకల పొందిలో నుండి ప్రాణముల్ పోయినంత, కాటికే కాని కొరగాదు గౌవకైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అందుకోసమే ఈ పంచభూతాత్మమైన ఇటువంటి శరీరము లోపట మలము మూత్రలు ఎముకలతో కూడి ఒక మాంసము ముద్దగా చేసి భగవంతుడు బ్రహ్మదేవుడు పైన పెయింట్ చర్మము ఎరుపు కలరు, పసుపు కలరు, నలుపు కలరు, పచ్చ కలరు రకరకాలుగా పూతలు పూసినాడు. దీన్ని చూసి అబ్బా ఎర్రగున్నారు, తెల్లగున్నారు, పచ్చగున్నారు, నల్లగున్నారని ఆ రంగులు చూసి మోసపోతున్నారు. కానీ ఆ రంగుల లోపల ఉండేది మట్టి మాత్రమే, గోడ మాత్రమే. సుమ లో దృష్టి కలిగి ఉండండి. శరీరము అశాశ్వతమని తెలుసుకోండి. అందుకోసమే మరణించిన తర్వాత గవ్వగూడంగా ఇది కోర కాదు.